ఇలాంటి అనేక డౌట్స్ అందరికీ ఉన్నాయి. బట్ నేను చెబుతున్నాను, ఖచ్చితంగా అన్నామలై ఇక్కడ ఇదే సనాతనిక్ బేస్తో గనక తన పార్టీని తీసుకొస్తే ఖచ్చితంగా తాను సక్సెస్ అవుతారు, అయ్యి చూపిస్తారు. ఎందుకు ఈ విషయం చెబుతున్నాము అంటే, ఇది నేషనల్ పార్టీలుగా ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవి అలయన్స్తో తమిళనాడులో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తున్నాయి కానీ ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన దాఖలాలు లేవు. అలాగే బీజేపీ విషయానికి వచ్చే వరకు ఈ ద్రవిడ భావజాలం అనేది ప్రతిసారి బీజేపీని ఒక రకంగా ఒక మూలాల్లో కొట్టేలాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఆ నాయకత్వం ఆ పరిస్థితులు అక్కడ అనుకూలించని సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుంచి సరిగ్గా 4 రోజులు కూడా కాలేదు విజయ్ ప్రమాణ స్వీకారం చేసి. నేను ఆనాడే చెప్పాను, సరిగ్గా ఎన్నికల తర్వాత అన్నామలై బయటకు వచ్చి పార్టీ పెడతారు అని. అయితే 4 రోజులు కూడా కాకుండానే బయటకు వచ్చి పార్టీ పెడతారు అని అయితే ఊహించలేదు. కానీ బట్ ఆ అనౌన్స్మెంట్ అయితే 4 రోజుల లోపుగానే చేశారు. అంటే తన కార్యాచరణ ముందుగానే క్లియర్ కట్గా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.